జూలై 27 నుండి టీమిండియా శ్రీలంక సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు అలానే 3 వన్డే మ్యాచ్లు ఆడబోతోంది. అయితే రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీ వదులుకోవడంతో హార్దిక్ కి జట్టు పగ్గాలు అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ ఫిట్నెస్ అలానే వర్క్ లోడ్లను సాకులుగా చూపుతూ సూర్యకుమార్ ని టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ గా ఎంపిక చేశారు గంభీర్, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు. అయితే ఇక్కడే అసలైన సమస్య ఉంది. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుత వయస్సు 33 ఏళ్లు. అతడు మహా అయితే ఇంకో 2 ఏళ్లు మాత్రమే పూర్తిస్థాయి క్రికెట్ ఆడగలడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో వన్డేలకు వీడ్కోలు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో అటు వన్డే జట్టు, టెస్టు జట్లకు, ఇటు టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించగలిగే ఒక సరైన నాయకుణ్ణి ఇప్పటి నుండే తయారు చేయాల్సిన బాధ్యత జట్టు యాజమాన్యంపై ఉంది. ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో అయితే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నప్పటికీ గంభీర్ మాత్రం యువ ఆటగాడు శుభ్మన్ గిల్ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలిసారిగా భారత్ జట్టుకు సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ జింబాబ్వే సిరీస్లో తన కెప్టెన్సీ స్కిల్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంకతో జరగనున్న టీ20 వన్డే సిరీస్లలో భారత్ జట్టు వైస్ కెప్టెన్ గా గిల్ ను నియమించింది. తొలిసారి జాతీయ జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ అతడిలో కొంచెం కూడా ఒత్తిడి కనిపించలేదు. తన వ్యూహాలతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ఇవన్నీ ఒక కెప్టెన్ కి ఉండాల్సిన లక్షణాలే. ఇప్పుడు బీసీసీఐ అతడికి వైస్ కెప్టెన్సీ ఇచ్చి అదనపు బాధ్యతలు అప్పగించింది. గిల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు సెలెక్టర్లు అప్పగించారు అంటే అతడు ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో ఖచ్చితంగా ముందు వరుసలో ఉన్నట్లే. భవిష్యత్తులో గిల్ ఖచ్చితంగా భారత్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో నాయకత్వం వహించే సత్తా ఉందని గంభీర్ నమ్ముతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. మొన్నటి వరకు పంత్, రాహుల్, హార్దిక్ పేర్లు గట్టిగా వినిపించినప్పటికీ గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడంతో వారందరికీ గట్టి షాక్ తగిలినట్లయింది. మరి గిల్ కి నిజంగానే అన్ని ఫార్మాట్స్ కి కెప్టెన్సీ చేసే సత్తా ఉందా? టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.